ఎప్పటికప్పుడు మనల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏ పాఠం నేర్చుకుంటున్నాను ఇప్పుడు వర్తమానంలో అని చెప్పేసి. ధ్యానం చేస్తున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా ధ్యానం చేసుకోవాలి. వింటున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా వినాలి. మాట్లాడుతున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా నేను మాట్లాడాలి. నేను నా మాటల మీద శ్రద్ధ, మీరు ఈ మాటలు వినడం మీద శ్రద్ధ. ఇది మన వర్తమాన కర్తవ్యం, ఇప్పుడున్న కర్తవ్యం. ప్రతి క్షణంలో కర్తవ్యం ఉంటుంది, ప్రతి పరిస్థితిలోనూ మన కర్తవ్యం ఉంది. ఏమిటి కర్తవ్యం అంటే పాఠం నేర్చుకోవడము. బస్సులో వెళ్తుంటాము, మనం సీట్లో కూర్చున్నాము, ఒక ముసలావిడ వచ్చింది, ఆవిడకి సీట్ లేదు. అప్పుడు కర్తవ్యం ఏంటి చెప్పండి? మన సీటు వదిలిపెట్టేసి ఆ ముసలావిడికి సీట్ ఇవ్వడం, అది మన కర్తవ్యం. ఆ పాఠం నేర్చుకోవాలి మనం. పరోపకారం ఇదం శరీరం. ఈ శరీరం ఉన్నది పరోపకారం కోసము. నువ్వు బస్సులో కూర్చున్నావు, నీకు సీటు ఉంది, కానీ ఒక ముసలావిడ వచ్చింది, ఆవిడకి సీట్ లేదు. వెంటనే నువ్వు లేచి ఆ సీటు ఇవ్వాలి. నువ్వు ఇవ్వలేదనుకో, అలానే కూర్చున్నావు అనుకో, ఇంకో జన్మ నీకు తప్పదు. కావాలా ఇంకో జన్మ? ఆ చిన్న పని నువ్వు ఆ పాఠం నేర్చుకోకపోవడం వల్ల నువ్వు ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఆ ముసలావిడ వచ్చినప్పుడు వెంటనే నువ్వు లేచి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రామ్మా కూర్చో అని చెప్పేసి నువ్వు నుంచోవాలి. ఈ పాఠం నేర్చుకోవాలి మనం. ఎన్ని పాఠాలు నేర్చుకోవాలో. భోంచేసేటప్పుడు మెతుకులు కింద పడచ్చా? నువ్వు మెతుకులు కింద పడేస్తూ భోంచేసావనుకో, నీకు ఇంకో జన్మ తప్పదు. నీ ఇష్టం అనక నల్లా తిప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోయావు అనుకోండి, నీళ్లు పోతున్నాయి, ఇంకో జన్మ తప్పదు. నీళ్లు వృధా చేయకూడదు, అన్నం వృధా చేయకూడదు. ఏదైనా వృధా చేసినా ఇంకో జన్మ తప్పదు మీకు. అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి చూడండి మనం.